హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సుధీర్ మవాది, స్పోర్ట్ జర్నలిస్ట్ అండ్ కమెంటేటర్. రేపు చెన్నైలో ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరగనుంది. చెన్నై వర్సెస్ కోల్కతా. అండ్ టూ టీమ్స్ కూడా చాలా స్ట్రగుల్ అవుతున్నాయి ఈ టోర్నమెంట్లో. అఫ్కోర్స్ అవుట్ ఆఫ్ ఫైవ్ మ్యాచెస్లో కోల్కతా ఓన్లీ స్కోర్డ్ వన్ విన్ ఎక్స్ట్రా దాన్ చెన్నై, బట్ దే ఆర్ ఆల్సో స్ట్రగ్లింగ్ లైక్ ఎనీథింగ్. అండ్ హోమ్ క్రౌడ్ ముందు మన అద్భుతంగా ఆడినప్పటికీ కూడా చేజింగ్లో 4 runs తోటి ఓడిపోయినారు అగెన్స్ట్ లక్నో సూపర్ జైంట్స్. అండ్ దట్ వాజ్ ఇన్ ఫ్యాక్ట్ ఎ థ్రిల్లర్ ఇన్ కోల్కతా. The captain batted well. Iyer, of course, is coming back to his real form. Venkatesh, that's a good news for the Kolkata Knight Riders. But still, top orderలో వాళ్ళకు క్వింటన్ డికాక్ అండ్ నరాయన్ ఆర్ నాట్ రియలీ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. క్వింటన్ డికాక్ నుండి ఓన్లీ 1 innings మనం చూసాం గువాహతిలో, 97 నాట్ అవుట్. అండ్ అదర్వైజ్ ఈ స్ట్రగుల్ లైక్ ఎనీథింగ్. రాజస్థాన్ రాయల్స్ అగెనిస్ట్ చక్కగా ఆడాడు, బట్ ఆ తర్వాత పెద్ద స్టార్ట్ ఇవ్వలేకపోతున్నాడు. అండ్ దే హ్యావ్ ఆఫ్ కోర్స్ బ్యాటర్స్ ఉన్నారు, వాళ్ళకు కావాలంటే గుర్బాజ్ను కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే బ్యాటింగ్లో కొన్ని సమస్యలు ఉన్నాయి, ఓవర్సీస్ సమస్యలు వాళ్ళకు. ఇఫ్ దే వాంట్ దే కెన్ చేంజ్, బికాస్ గుర్బాజ్ ఆల్సో కీప్స్ ద వికెట్స్, వి ఆల్ నో దట్. అండ్ ఈజ్ అ ఫెంటాస్టిక్ ప్లేయర్. బట్ విల్ దే డే టు డూ దట్ యాక్చువల్లీ? ఎందుకంటే ఇంకొక మ్యాచ్ ఆడిస్తారా డికాక్ను? ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగే క్వింటన్ డికాక్ ఫెయిల్ అవుతున్నట్లయితే ఐ థింక్ చేంజెస్ కంపల్సరీ అవుతాయి కోల్కతా నైట్ రైడర్స్కు. ఎందుకంటే 5 మ్యాచెస్లో 2 wins అంటే నెట్ రన్ రేట్ కూడా ప్లస్లో లేదు వాళ్ళది. అండ్ ఓన్లీ 1 win ఉంది కనుకనే వాళ్ళు టాప్లో ఉన్నారు చెన్నై కంటే కొంచెం ముందు. కానీ బట్ అదర్వైజ్ నెట్ రన్ రేట్లో కూడా చాలా యూనో లోనే కొనసాగుతుంది వాళ్ళ నెట్ రన్ రేట్ అనేది. సో దే ఆర్ అండర్ ప్రెషర్, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ చెన్నై ఆఫ్టర్ విన్నింగ్ ద ఫస్ట్ మ్యాచ్ అగెన్స్ట్ ముంబై, దే హ్యావ్ స్ట్రగుల్డ్ లైక్ ఎనీథింగ్ ఎవ్రీవేర్. హోమ్ క్రౌడ్ ముందు 2 matches ఓడిపోయినారు, ఢిల్లీ అగెన్స్ట్ ఓడిపోయినారు, తర్వాత ఆర్సీబీ అగెన్స్ట్ ఓడిపోయినారు. అండ్ ఆ తర్వాత అవుట్ సైడ్ మ్యాచెస్ కూడా వాళ్ళకు ఇప్పటివరకు విక్టరీస్ లేకుండానే అయిపోయినాయి. దట్టు పంజాబ్లో మొన్న జరిగినటువంటి మ్యాచ్లో కొంచెం ఛాన్స్ కనబడింది, బట్ అక్కడ కాన్వే చాలా స్లోగా బ్యాటింగ్ చేయడం టాప్ ఆర్డర్లో. అండ్ రచిన్ రవీంద్ర కూడా చక్కగా ఆడుతూ అవుట్ కావడంతో ఆ స్కోర్ చేంజ్ చేయలేకపోయారు. అండ్ చివరికి 18 runs డిఫీట్ ఫేస్ చేయాల్సి వచ్చింది. సో ఇట్స్ నాట్ బీన్ ఎ గ్రేట్ టోర్నమెంట్ ఫర్ చెన్నై సో ఫార్. ఇక్కడ 5 matchesలో 1 win అంటే దెర్ విల్ బి ట్రెమండస్ ప్రెషర్ ఆన్ దెమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ హోమ్ క్రౌడ్. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి దేర్ 4th match చెన్నైలో. సో ప్రెషర్ ఉంటుంది. ధోని అఫ్కోర్స్ లోవర్ ఆర్డర్లో స్కోర్ చేస్తున్నాడు కానీ బట్ అవి ఏం సరిపోవడం లేదు ధోని ఇన్నింగ్స్, ధోని రన్స్ అన్ని కూడా. బికాస్ అప్పటికే ధోని వచ్చే సమయానికి చాలా ప్రెషర్ అనేది కనబడుతుంది. అండ్ మొన్న మేబీ కొంచెం కాన్వే అండ్ శివం డుబే యాక్సెలరేట్ చేస్తున్నట్లయితే ఇట్ కుడ్ బీన్ ఎ డిఫరెంట్ స్టోరీ. బికాస్ కాన్వేకి ఈవెన్ రిటైర్డ్ అవుట్ కావాల్సి వచ్చింది. ఎందుకంటే అతడు ఈ వాజ్ స్ట్రగ్లింగ్ యాక్చువల్లీ టు హిట్ బౌండరీస్, ఈ వాజ్ స్ట్రగ్లింగ్ టు హిట్ సిక్సెస్. బట్ జడేజా వచ్చే సమయానికి కూడా ఓవర్ రేట్ చాలా పెరిగిపోయింది. సో లైక్ ఇట్ హ్యాపెండ్ ఇన్ 1 match వి సా when Tilak Verma also had to do for Mumbai in one of the matches. And ఆ తర్వాత of course we saw a brilliant innings from him against RCB in Mumbai. సో ఈ రకంగా రిటైర్డ్ అవుట్ అవుతున్నారు అంటే ప్లేయర్స్ అనుకున్నట్టుగా కంట్రిబ్యూట్ చేయటం లేదు. అండ్ కాన్వే పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కాన్వేకు ఆఫ్ కోర్స్ మంచి రికార్డ్ కూడా ఉంది ఐపీఎల్లో. ముఖ్యంగా 2023లో వాళ్ళు టైటిల్ గెలవడంలో కూడా అద్భుతంగా రాణించాడు. తర్వాత ఫైనల్లో ఆడినప్పుడు కూడా చాలా చక్కటి పర్ఫార్మెన్స్ కనబరిచాడు. బట్ దిస్ ఇయర్ ఈ స్ట్రగ్లింగ్ యాక్చువల్లీ టు స్కోర్ రన్స్ ఎట్ ఎ క్విక్ పేస్ యాక్చువల్లీ. సో రచిన్ రవీంద్ర కూడా చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. ఫస్ట్ 2 matchesలో ఈ బ్యాటెడ్ వెల్, బట్ ఆ తర్వాత పెద్ద చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరచడం లేదు అతను. బికాస్ దే ఆర్ డిపెండింగ్ మోర్ ఆన్ హిమ్. ఒకవేళ వాళ్ళు రితురాజ్ గాయక్వాడ్ను ఓపెనర్గా దించినట్లయితే ఇట్ కెన్ వర్కౌట్ ఫర్ దెమ్. బికాస్ రైట్ లెఫ్ట్ కాంబినేషన్ అనేది కొంచెం ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ చేయగలుగుతుంది బౌలర్స్కు. బట్ అటువంటి స్టెప్ తీసుకుంటారా చెన్నై? వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఎందుకంటే వాళ్ళకు బ్యాటింగ్ లైనప్ చక్కగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు అందులో. ధోని వరకు కూడా బ్రహ్మాండమైనటువంటి ప్లేయర్స్ ఉన్నారు, హిట్టర్స్ ఉన్నారు. బట్ దే ట్రైడ్ సో మెనీ అండ్ ఎవరు కూడా క్లిక్ కాలేదు ఇప్పటివరకు. దే ట్రైడ్ త్రిపాఠి, దే ట్రైడ్ హుడా, ఎవరు క్లిక్ కాలేదు. అండ్ విజయ్ శంకర్ అఫ్కోర్స్ ఈ స్కోర్డ్ 150, బట్ అతడు కూడా అంత పెద్ద కాంట్రిబ్యూషన్ లేదు ఈ మధ్యలో అతని నుంచి. సో దే ఆర్ స్ట్రగ్లింగ్ లైక్ ఎనీథింగ్ యాక్చువల్లీ. బౌలింగ్ డిపార్ట్మెంట్లో వాళ్ళు అశ్విన్ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అండ్ అశ్విన్ వాజ్ వెరీ ఎక్స్పెన్సివ్. మనం చూసాం పంజాబ్లో ఆర్యా హిట్ హిమ్ అరౌండ్ యాక్చువల్లీ ఎట్ ఆల్ ప్లేసెస్. సో అశ్విన్ కూడా చాలా ప్రెషర్లో ఉన్నాడు. అండ్ జడేజా నుంచి కూడా మంచి స్పెల్స్ చూడలేదు. నూర్ ఈజ్ గెటింగ్ వికెట్స్ ఆఫ్ కోర్స్, బట్ స్టిల్ అతడు కూడా ప్రతి మ్యాచ్లో ఫుల్ కోటా వేయటం లేదు, చాలా రన్స్ ఇస్తున్నాడు. సో ముగ్గురు స్పిన్నర్స్ వాళ్ళకి అవసరమా? మరి రేపు ముగ్గురు స్పిన్నర్స్ తోటి ఆడతారా చెన్నైలో? లేకుంటే ఒక ఫారిన్ బౌలర్ని ఎవరినైనా తీసుకుంటారా? విల్ దే టేక్ అగైన్ ఓవర్టర్న్ ఆర్ విల్ దే గో ఫర్ శామ్ కరణ్? ఎందుకంటే పతిరానా కూడా అంత చెప్పుకోదగ్గ ప్రదర్శన ఈ టోర్నమెంట్లో ఇప్పటివరకు కనబరచలేదు. సో అది కూడా కొంతవరకు వాళ్ళకు మైనస్ పాయింట్ అయిపోయింది. బికాస్ పతిరానా ఎవ్రీ టోర్నమెంట్లో బ్రహ్మాండంగా రాణిస్తాడు. ఓన్లీ ఖలీల్ అహ్మద్ ఈజ్ లుకింగ్ గుడ్ ఫర్ దెమ్ ఇన్ ఇండియన్ పేసెస్.
బట్ అదర్వైజ్ దే ఆర్ డెఫినెట్లీ హ్యావింగ్ సమ్ ప్రాబ్లమ్స్ విత్ ద బాల్ ఆల్సో. అండ్ ముఖ్యంగా వాళ్ళకి స్టార్ట్స్ కూడా చక్కగా లభించటం లేదు. ఈవెన్ లాస్ట్ మ్యాచ్లో పంజాబ్ అగెన్స్ట్ కూడా వాళ్ళు 200+ చేజ్ చేసినప్పుడు కపుల్ ఆఫ్ ఓవర్స్లోనే రన్స్ సాధించారు. ఆ తర్వాత కాన్వే స్లో డౌన్ అయిపోయినాడు. అండ్ రచిన్ రవీంద్ర పైన ప్రెషర్ ఉండడంతో అతడు కూడా అవుట్ అయిపోయినాడు. అండ్ ఆ తర్వాత గ్వాక్వాడ్ తొందరగా అవుట్ కావడం చూసాం. సో ఐ థింక్ దే ఆర్ హ్యావింగ్ ప్రాబ్లమ్స్ ఎట్ టాప్ ఆర్డర్ ఆల్సో. సో దే హ్యావ్ టు రెక్టిఫై ఆల్ దీస్ ఎర్రర్స్. అండ్ అఫ్ కోర్స్ ఇట్స్ గోయింగ్ టు బి ఎన్ ఎక్సైటింగ్ మ్యాచ్. అండ్ కల్కట్టా కూడా సమస్యలు ఉన్నాయి, టాప్ ఆర్డర్ సమస్యలు ఉన్నాయి, లోవర్ ఆర్డర్లో కూడా కొంచెం రింకు మొన్న ఫామ్లోకి రావడంతో కొంచెం ప్లస్ పాయింట్ అయిపోయింది. బట్ అదర్వైజ్ రసల్ ఈజ్ నాట్ ఎట్ ఈస్ బెస్ట్ యాక్చువల్లీ. ఈ టోర్నమెంట్లో ఒక మంచి రసల్ ఇన్నింగ్స్ చూడలేదు. అండ్ బౌలింగ్లో కూడా స్పెన్సర్ జాన్సన్ ఈజ్ స్ట్రగ్లింగ్ లైక్ ఎనీథింగ్. లాస్ట్ మ్యాచ్లో మనం చూసాం ఓన్లీ 3 వికెట్స్ మాత్రమే కోల్కతా తీసుకోగలిగింది లక్నో సూపర్ జెయింట్స్వి ఆల్ 20 ఓవర్స్లో. అండ్ దట్ టు పేసెస్ మాత్రమే తీసుకున్నాడు. స్పిన్నర్స్ ఎవరు కూడా వికెట్లు తీసుకోలేదు. వరుణ్ చక్రవర్తి ఈ గేవ్ అవే 31 runs అండ్ నారాయణ్ 36 runs in 3 overs. సో స్టిల్ దే ఆర్ స్ట్రగ్లింగ్. అండ్ ఇప్పటివరకు చెన్నై వికెట్ కూడా అంత స్పిన్నర్స్కు ఫేవరబుల్ కూడా కనబడలేదు. బికాస్ జరిగినటువంటి 3 మ్యాచెస్లో బిట్ ఆఫ్ హెల్ప్ పేసర్స్కి లభించింది, కానీ స్పిన్నర్స్ ఇంకా వికెట్లు తీసుకున్నట్టుగా అక్కడ మనకి ఇక్కడ కనబడలేదు. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వాట్ కైండ్ ఆఫ్ కాంబినేషన్స్ విల్ వర్క్అవుట్ ఫర్ ద టీమ్స్ టుమారో ఇన్ చెన్నై.